మెల్లిగా రండి, మన దారి గడ్డగా ఎవరు లేరు. బన్నీ ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? నేను ఇక్కడ ఒక వాక్యూమ్ డోర్ ని చూశాను, అటు నుంచి మనం తప్పించుకోవచ్చు. ఏయ్. వావ్ వావ్, నేను ఆకాశంలో ఎగురుతాన్ని ఎప్పుడూ అనుకోలేదు. భలే భలే. అవును, పన్ను అదిరిపోయింది. జాలీగా ఉంది కదా పోపట్. సరే అలాగే, ఎనీ డౌట్ రండి ఒట్టికెళ్దాం. ఓకే. పోపట్ హ్యాండిల్ జామ్ అయిపోయింది. ఏంటి? టర్న్ అవ్వడం లేదు. అరే జాగ్రత్త, చూసుకో. జరగండి జరగండి జరగండి. ఆకాశం కింద పడిపోయింది, ఆకాశం కింద పడిపోయింది. తెలివి తక్కువ, ఇది పారాచూట్ అనుమానమా? మనం ఒడ్డుకు వెళ్ళిపోతాం. జక్షన్ వెనక్కి తిప్పు. అరే హ్యాండిల్ జామ్ అయిపోయింది. అరే అటు చూడండి, ఆ రాయి మధ్యతో ఒక అమ్మాయి కూర్చొని ఉంది. తను ఆడది కాదు, జలకన్య. సగం ఆడది, సగం చేప. హాయ్. మేము తీరానికి వెళ్ళాలి, మమ్మల్ని తీసుకువెళ్ళవా ప్లీజ్? కాదు, ఈ రాయి ఇలా నీటి మీద తేలుతుందో నాకు చెప్తారా? ఇది రాయి కాదు, సరిగ్గా చూడండి. అది ఏమిటి? అరే అసలు మనం ఎక్కడున్నాం? అరే మనం స్వర్గానికి వచ్చాం. ఎనీ డౌట్స్? అవును, కానీ వాళ్ళు తెలియకుండా మనల్ని చేపల లోకానికి పంపించేశారు. మనం అద్దాల గదిలో ఉన్నాం. అంటే మనకి ప్రాణాలున్నాయి. షార్క్ నోట్ లోపల ఇలా లగ్జరీ రూమ్స్ ఉంటాయని నేను ఎప్పుడు ఎదురు చూడలేదు తెలుసా? ఇది షార్క్ పొట్ట కాదు, నా అంతఃపురం. సరిగ్గా చూడండి. మేమిక్కడికి ఎలా వచ్చాం? షార్క్ మమ్మల్ని మింగేసింది కదా. లేదు, మిమ్మల్ని తినలేదు, మిమ్మల్ని నోటితో పట్టుకుందంతే. అది నా పెంపుడు జంతువు. నేనే ఎప్పుడు గాడిదని, వీళ్ళందరూ మాత్రం ఎప్పుడు ఇంటెలిజెంట్. షార్క్ మంచిదని వీళ్ళందరికీ బాగా తెలుసు. జరుగుతుంది జరుగుతుంది, వెరీ గుడ్. పైన వారు వెళ్ళి కూడా తన సొంతం చేసుకుంటారు. మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఎలా వెళ్ళనిస్తాను? నిన్నిక్కడికి కుక్ చేయడానికి తీసుకొచ్చాను. నన్ను వంట చేసి తింటే ఏ ప్రయోజనం లేదు.
నేను 100 గ్రాములు కూడా ఉండను. ఎనీ డౌట్? అంటే నువ్వు ఏమంటున్నావు? నిన్ను వదిలేసి మమ్మల్ని వంట చేయమంటావా ఏంటి? మాకేం జరగాలనుంటే అదే జరుగుతుంది, కానీ ఈ పోపట్ని మాత్రం నేను అస్సలు వదలను. గొడవ పడకండి. మిమ్మల్ని కుక్ చేస్తానని చెప్పలేదు. మీ చేత వంట చేయిస్తాను అన్నాను. నిజం చెప్పాలంటే ఈ సీ ఫుడ్ తిని తిని నాకు బోరు కొట్టింది. అందుకనే మీరు రకరకాలుగా నాకు వంట చేసి పెట్టాలి. ఏమంటారు, ఓకేనా? నీళ్లు చల్లగా ఉంటాయి కదా, మనం దాన్ని నిప్పు లేకుండా ఎలా చేయగలం? మేడం, మేము మీకు వంట చేసిస్తే మమ్మల్ని వదిలేస్తారా? అవును, 4-5 ఏళ్ల తర్వాత మీ వంట నాకు బోరు కొట్టిందంటే మిమ్మల్ని వదిలేస్తాను. ఏమిటి, అర్థమైందా? 4-5 సంవత్సరాల తర్వాత ఇక మీరు వెంటనే వెళ్లి రుచికరమైన భోజనం వండి తీసుకొని రండి. మెల్లిగా రండి, మన దారి గడ్డగా ఎవరు లేరు. బన్నీ, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? నేను ఇక్కడ ఒక వాక్యూమ్ డోర్ ని చూశాను, అటు నుంచి మనం తప్పించుకోవచ్చు. ఏయ్. ఇంత పెద్ద సముద్రంలో ఎటువైపు వెళ్ళాలో మనకెలా తెలుస్తుందో చెప్పు. ఏయ్, మనం తప్పించుకోవడానికి పైకి వెళ్ళాలి. అప్పుడే కదా తప్పించుకోగలం. ఎనీ డౌట్స్? ఒక పక్క షార్క్, రెండో పక్క సీ హార్స్, మూడో పక్క ఆక్టోపస్. ఎటు పక్క ఇప్పుడు మనం వెళ్ళాలి? ఇది కూడా తెలియదా? 4వ వైపు ఎవరు లేరు చూడు, అటు వెళ్ళిపోదాం పదండి. ఇక నువ్వు ఆపుతావా? మనం పైనుంచి వెళ్దాం రండి. అరే, ఇదొకటి మిగిలిందా? మళ్ళీ వచ్చారు కదా, వీళ్ళంతా కూడా నా సైన్యం. ఎక్కడికి తప్పించుకోలేరు. వెళ్ళండి, వెళ్ళి నాకు రుచికరమైన భోజనం వండి తీసుకొని రండి. చెప్పింది అర్థమైంది కదా? బాగా అర్థమైంది. సరే పదండి, వెళ్ళి వంట చేద్దాము. అవునవును, ఈ రోజు మనం వెళ్ళి వంట వండుదాం రండి. ఈ రోజు నా వంటకాన్ని వీళ్ళు వాళ్ళ జీవితాంతం గుర్తుంచుకుంటారు. అందరూ మూతికి గుడ్డ కట్టుకోండి. నాకు అవసరం లేదు. ఈ పోపటి నోటికి తాళం వేయండి. మంచి భోజనం చూసిన వెంటనే తనకి నోరూరిపోతుంది. అన్నీ ఏం చెప్తాడో అది మాత్రం చేయి చాలు.
వాసన గుమగుమలాడిపోతోంది. త్వరగా చేయండి, అర్థమైంది కదా? సువాసన అదిరిపోయింది కదా. ఇప్పుడు రుచి కూడా సూపర్ గా ఉంటుంది. చూస్తూ ఉండు ఈ చిల్లీ పౌడర్ ఏం చేస్తుందో. వేడివేడిగా రుచికరమైన వంట మీకోసం సిద్ధంగా ఉంది. ఇది చూడడానికి చాలా అందంగా ఉంది. రండి. నీళ్ళు! మీరు వంట చేయమంటే ఇలాగా చేయడం. ఏ బాగా టేస్టీగా ఉందా? ఇది పప్పు తోటకూర, బంగాళదుంప వేపుడు, తర్వాత ఇది పెరుగు చట్నీ. ఎలా ఉంది? చాలా ప్రేమతో వండాం. రాత్రి డిన్నర్కి ఏం చేయాలి? ఇంతకన్నా రుచికరమైన వంటలు చేయాలి. ఎనీ డౌట్స్? రాత్రి వరకు ఉంటేనే కదా వంట చేయగలరు. అప్పుడేగా టేస్టీగా ఉంటుంది. షార్క్, వీళ్ళని తీసుకువెళ్ళి సముద్రంలో వదిలే. అయితే మీకోసం ఎవరు వంట చేస్తారు? ఎవరైనా వంట చేయొచ్చు, కానీ మీరు మాత్రం వద్దు. వెంటనే వెళ్ళిపోండి. బాయ్ జలకన్యా.